బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రణరంగంగా మారాయి. పలు చోట్ల కర్రలతో దాడి చేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు. చాలా ఘోరాతి ఘోరంగా కర్రలతో రాళ్లతో దాడులు చేసుకొని గాయాల పాలవుతున్నారు. మూడు పార్టీలు ఎవరు మాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇదే స్థాయిలో కొనసాగుతోంది. సో రాష్ట్రంలో పలు చోట్ల ఇదే సిచ్యువేషన్ ఉంది. సో నేను చెప్తాను ముందుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అక్కడి నుంచి వారందరూ కూడా పంపించే ప్రయత్నం చేశారు. సో మీరు చూస్తున్న విజువల్ ఇది నిజామాబాద్ సంబంధించిన విజువల్. నిజామాబాద్ లోని 21వ వార్డులో జరిగినటువంటి ఉద్రిక్తత వాతావరణానికి సంబంధించి విజువల్. సో దాడి చేసుకున్నారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి వారందరినీ పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఒక భారీ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపుగా నరసాపూర్ మున్సిపాలిటీ, మెదక్లోని నరసాపూర్ మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ మూడు పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సో ఇది నరసాపూర్ మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం. నరసాపూర్ నియోజకవర్గంలోని నరసాపూర్ మున్సిపాలిటీలో మూడు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కమింగ్ బ్యాక్ టు వరంగల్ జిల్లాలో కూడా వర్ధనపేట మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన ఆందోళన నెలకొంది. బీజేపీ నేతలు వాగ్వాదం చేయడంతో పోలీసులతో వాగ్వాదం చేయడంతో తోపులాట జరిగింది. సో అక్కడి నుంచి కూడా పోలీసు వారిని పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కామారెడ్డిలో కూడా ఇదే సిచ్యువేషన్. బాన్సువాడ 9వ వార్డులో ఘర్షణ నెలకొంది. ఓ కానిస్టేబుల్ చెప్పాడంటూ కాంగ్రెస్ కి ఓటేయమని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు ఓటేయమని ఓ కానిస్టేబుల్ చెప్పాడని చెప్పి బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఆందోళన దిగాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. వివిధ జిల్లాల్లో నుంచి వరంగల్, నిజామాబాద్, ఆ తర్వాత మెదక్, ఈ మూడు జిల్లాల నుంచి ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్, మెదక్ నర్సాపూర్ లో జరిగిన ఘర్షణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో నర్సాపూర్ మున్సిపాలిటీలో ఏకంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు డబ్బులు పంచుతున్నాయంటూ ఒకరిపై ఒకరు వాగ్వాదాన్ని దిగారు. ఒక రసభాస చోటు చేసుకుంది. అప్డేట్స్ ఏంటి? సో నర్సాపూర్ మున్సిపాలిటీలో ఓటింగ్ పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా ఇక్కడ ఉద్రిక్తతలు జరుగుతున్నప్పుడు కొద్దిసేపు పాటుగా ఓటింగ్ సరళి కూడా ఆగిపోయే అవకాశం ఉంది. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా మనది ఇప్పటికే నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సాపూర్ మున్సిపాలిటీలో 15వ వార్డు, ఇటు 8వ వార్డులో 2 వార్డులలో కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా ఈ యొక్క పిడుగుద్దులు గుద్దుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చూస్తుంటే మరి ఒకరిని ఆపే పరిస్థితులు లేరు. పోలీసులు వచ్చినా కూడా ఒకరిపై గుద్దుకుంటున్నారు తప్ప ఎవరు సంజాయించినా కూడా ఎవరు ఊకుండడం లేదు. ఎందుకంటే ఇటువంటి సమయంలో ఓటేసే వచ్చే వారికి ఒక చెప్తున్నారని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకోం, డబ్బులు వస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపించుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, అంటే బట్టలు చెప్పుకునేంత వరకు కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు కొట్టుకునే వీరంగం చూస్తుంటే అక్కడ పరిస్థితి భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఒక్కరిపై 3-4 దాడి చేయడాన్ని అక్కడ పోలీసులు సమయానికి లేకపోవడం, ఒక ఆయనకి చొక్కాకు సంబంధించి చిరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. దెబ్బలు కూడా బాగా తగడంతో అక్కడ ఉన్న పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉన్న వారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమంటే జిల్లాలో చూసుకున్నట్టయితే చాలా అంటే చెదురుమరు ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి పిడుగుతులతో నర్సాపూర్ నియోజకవర్గంలో ఇటు 15 వార్డు కావచ్చు, 8వ వార్డులో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. అదేవిధంగా మరోసారి చూసుకున్నట్టయితే మనం జోగిపేట పోలీస్ తీరుపై ఓటర్లు అగ్రహం అని చెప్పి చెప్తున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఓటర్ మహిళలు కూడా వాగ్వాదం దిగిన పరిస్థితి, ఓటర్లపై లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ సంఘటన చూస్తుంటే నేరుగా రామాయంపేట మున్సిపల్ పరిధిలో 7వ వార్డు గొలిపర్తి వద్ద ఉద్రిక్తత, బీజేపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ 3-4 చోట్ల కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత చెల్లాచెరు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఇద్దరు అంటే ఓటింగ్ వచ్చే సమయంలో ఓటర్లకు భయాందోళనకు గురి చేస్తున్నారు, ఓటేయాలని చెప్పి సందర్భాన్ని చూస్తున్నారని చెప్పి ప్రధానంగా ఇరు పార్టీల నాయకులుగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి
పోలీసులు వచ్చిన తర్వాత మరి ఎక్కడెక్కడ చెల్లాచెదరైన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సమయానికి చూసుకున్నట్టయితే అక్కడ ఇరు వర్గాలకు సంబంధించిన తన సంఖ్యను బట్టి పిడుగుతుల వర్షం అయితే నర్సాపూర్ నియోజకవర్గంలో 15 కావచ్చు, ఇటు 8వ వార్డులో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.